यंग टाइगर अभिमानुल को अदिरिपोये बिग अपडेट। केजीएफ, सलार जैसे ब्लैक बस्टर्स बाद में निर्देशक प्रशांत नील अब जूनियर एनटीआर के साथ मिलकर తెరకెక్కి रहा है पैन इंडिया सिनेमा ड्रैगन। ఇటీవల ఈ సినిమాపై పెద్ద చర్చకు దారి తీసిన విషయం ఏంటంటే సీనియర్ నటుడు అనిల్ కపూర్ అనుకోకుండా ఒక ఇంటర్వ్యూలో సినిమా పేరును డ్రాగన్ అని రివీల్ చేయడం, అంతేకాదు తాను కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేయడంతో ఈ ప్రాజెక్ట్పై అఫీషియల్ స్టాంప్ పడినట్టే అయింది। ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్ దశలవారీగా కొనసాగుతోంది। హైదరాబాద్తో పాటు ఇతర లొకేషన్లలో భారీ యాక్షన్ సీన్స్ను తెరకెక్కిస్తున్నారు। అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్కు స్వల్ప ఆరోగ్య సమస్య రావడంతో డాక్టర్ల సూచన మేరకు షూటింగ్కు కొద్ది రోజుల విరామం ఇచ్చారు। ఇది పూర్తిగా తాత్కాలికమే, త్వరలోనే షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది। రిలీజ్ ప్లాన్ విషయానికి వస్తే మొదటిగా 2026 మే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ స్క్రిప్ట్ను ఇంకా పర్ఫెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ మరింత టైం తీసుకుంటున్నారట। అందుకే ఇప్పుడు సినిమా 2027కి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్। ఈ సినిమాలో అనిల్ కపూర్తో పాటు టోవినో థామస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు। సంగీతం మాత్రం రవి బస్రూర్ అందిస్తున్నారు। ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మాస్ ఎనర్జీని డబుల్ చేయనుంది। ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో విభిన్నమైన ఇంటెన్స్ లుక్స్లో కనిపించబోతున్నారు। యాక్షన్ ఎపిసోడ్స్ అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ చేస్తున్నారని సమాచారం। మొత్తానికి డ్రాగన్ సినిమా ఇండియన్ సినిమాల్లోనే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో ఒకటిగా మారిపోయింది। త్వరలోనే అధికారిక పోస్టర్ యా గ్లింప్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇలాంటి సినిమా అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి।